హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చికెన్ నిల్వ పచ్చడి అండి. చికెన్ ముక్కలు శుభ్రంగా పసుపు కొంచెం సాల్ట్ వేసి కడిగేసి అవి మూకిట్లో మగ్గిపెట్టాక నీరంతా పోయిన తర్వాత ఆయిల్ వేపేసుకోవాలి. అలాగే ధనియాలు, యాలకులు, లవంగాలు, మిరియాలు ఒక 7-8, దాల్చిన చెక్క, జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాక సిమ్లో పెట్టి వేపుకోవాలండి. బాగా వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాతే మనం మసాలా మిక్సీ తిప్పాలండి. ఎందుకంటే వేడి మీద ఉన్నా సరే మీకు మసాలా అనేది పొడి అనేది స్మెల్ అనేది తేడాగా వస్తుంది. మీరు పొడి చేసుకుంటున్నారు కాబట్టి ఈ పొడి కూడా నిలవ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చల్లారిన తర్వాత తిప్పండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ మసాలా పొడి కూడా ఆడేసుకుంది చూడండి. చల్లారిపోయిన తర్వాత ఏదైనా మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ నీరంతా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు ఆయిల్లో వేపేసుకుందాం. చూడండి, ఏడుశనగగుళ్ళు నూనె అండి. పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఇది వేసుకోకూడదు. వేరుశనగగుళ్ళు నూనె అయితేనే బాగుంటుంది పచ్చడికి. పప్పు నూనె వేసుకున్నా బాగుంటుంది ఫ్రెండ్స్. బాగా వేయించుకున్న తర్వాత కొంచెం వెంటనే తీసేయకండి. ముక్క అనేది కొంచెం మెత్తగా ఉండవు, కొంచెం గట్టిగా ఉండాలి. ఎందుకంటే మెత్తగా ఉండడం వల్ల కూడా ముక్క అనేది తొందరగా బూజు వచ్చేస్తుంది పచ్చడి. అందుకని కొంచెం బాగా వేయించుకున్న తర్వాత తీయండి. శాంతి కుకింగ్ ఛానల్ అంటే సరిగ్గా ఛానల్ రావట్లేదు అంటున్నారు ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ కూడా అంటున్నారు. అందుకనే శాంతి శేఖర్ అని వస్తుంది చూడండి ఫ్రెండ్స్. శాంతి శేఖర్ అని కొట్టండి, నాది ఛానల్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్లు కొట్టండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి, మంచి కామెంట్స్ పెట్టండి, మంచి రివ్యూ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇది మీరు బయట పెట్టుకున్న నిలవ ఉంటుందండి పచ్చడి. ఇప్పుడు ఇవన్నీ తీసేసుకున్న తర్వాత ఈ చెంచాతో ఇంకొక సగం వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత 1 స్పూన్ పసుపు అండి. అలాగే 1 గ్లాస్ సాల్ట్, అదే గ్లాస్తో 2 గ్లాసులు కారం అండి. పచ్చళ్ళ కారం, మసాలా కారం వేయకండి, పచ్చళ్ళ కారం వేయండి, ఆనంద కారం. మీకు పచ్చడి పాడవదు. సాల్ట్ మీకు సరిపోతే మళ్ళీ కలుపుకోండి ఫ్రెండ్స్. అలాగే మన మసాలా పొడి మిక్సీ పట్టుకున్న పొడి వేసుకుందాం 2 గరిటెలు. బాగా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒకసారి చూడండి, ఆయిల్ కూడా పైకి తెలియదు. బాగా చల్లారిన తర్వాతే నిమ్మకాయ రసం వేయాలండి. వెంటనే వేయకూడదు. మీరు వేడి మీద వేసిన పచ్చడి నిలవ ఉండదు, వెంటనే బూజు పట్టిద్ది, పాడైపోయింది ఫ్రెండ్స్. బాగా చల్లారిన తర్వాత వేయండి. అలాగే వెంటనే మూత కూడా పెట్టద్దు. మీరు మూత మాత్రం ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత పెట్టాలి. బాగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒలిసేసుకున్న 2 ఎల్లుల్లిపాయలండి, అవి వేసేసుకున్నాను. నేను నిలవ పచ్చళ్ళు వేసుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఊరే కొద్దిగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎల్లుల్లిపాయ చాలా మంచిది. ఒకసారి కలిపేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పక్కన పెట్టేసుకున్న తర్వాత చూడండి, ఆయిల్ పైకి తెలిపింది చూసారా ఫ్రెండ్స్. బాగా తెలింది, బాగా చల్లారిపోయింది. ఇంకా ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. స్మెల్ బాగా వస్తుంది. ఇప్పుడు నిమ్మకాయ రసం వేసేసుకుందామండి. 8 కాయలండి, చిన్న సైజు కాయలేనండి. సరిపోద్ది. సరిపోతే పులుపు మీరు మళ్ళీ వేసుకోవచ్చు. 1 కాయ కానీ 2 కాయలు వేసుకోవచ్చు. మీరు చూసి యాడ్ చేసుకోండి. ఉప్పు కూడా సరిపోతే సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. మీరు పొద్దున్నకే చూసుకోండి. ఇంకా బాగా ఆయిల్ పైకి తెలియదు. నాకు కేజీ ఆయిల్ పట్టిందండి. మీకు సరిపోతే కొంచెం ఇంకా ఆయిల్ ఎక్కువగా ఉంటే కనుక ఇంకా మంచిదే ఫ్రెండ్స్. ముక్క మాత్రం పాడవదు. ఒకసారి కలిపేస్తుందిగా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇది ఒక డబ్బాలో స్టోర్ తీసేసుకున్న తర్వాత ఇంకా ఇందులో కొంచెం రైస్ వేసుకున్నా కూడా కలుపుకొని కూడా తినచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది.
శాంతి శేఖరన్ ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్లు కొట్టండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది కూడా లైక్లు చేయండి, చివరిగా చూడండి ఫ్రెండ్స్. కొత్తగా వస్తున్నాను ఫ్రెండ్స్ యూట్యూబ్లోకి, శాంతి శేఖరన్ ఛానల్. మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. లైక్లు కొట్టండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.